హాయ్ మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్. సో అందరికి హ్యాపీ వీకెండ్ అనమాట. సో మా మమ్మీ చుట్టూ ఏంటి కలర్ఫుల్గా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? సో ఇవన్నీ మీకు చెప్తామండి. సో గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్ అండి. సో మీరు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో మమ్మీ, ఈరోజు ఏం చేస్తున్నాం మనం వీడియోలో? ఇవాళ పన్నీర్ వెజిటబుల్ బిర్యానీ తయారు చేస్తాం. ఎస్ గాయ్స్, ఇవాళ పన్నీర్ వెజిటేబుల్ బిర్యానీ అనమాట. సో వీకెండ్ అనమాట. సో నాకు టైం కుదిరింది, ఇలా మా మమ్మీని పన్నీర్ వెజిటేబుల్ బిర్యానీ చేయమన్నాను. సో సరదాగా వీడియో తీద్దాము మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మంచి పండగ అనమాట. వీకెండ్ స్పెషల్ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాము. సో ఈ రోజు వచ్చేసి పన్నీర్ వెజిటేబుల్ బిర్యానీ అనమాట తయారు చేస్తాము. సో ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి మమ్మీ, లైన్గా చెప్పండి. క్యారెట్స్, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఓకే మమ్మీ, ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చా? మనం చేసుకునే మిశ్రమాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. మనం ఎన్ని క్యారెట్స్ తీసుకున్నా అలా కూడా చెప్దాము. ఇన్ని క్యారెట్స్. ఓకే. 4 ఏమో ఉల్లిపాయలు. ఓకే. 3 ఏమో టమాటా చిన్నవి. అలా కట్ చేసుకోవాలి. క్యారెట్ ఏమో రౌండ్ గా, టమాటా కూడా చిన్న చిన్న పీసెస్, ఇవేమో చీరికలు పొడవుగా, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా. గుడ్. ఒక ఉల్లిపాయ 4 ముక్కల కింద చేస్తే చాలు. చాలా మమ్మీ. ఓకే. తర్వాత ఇవేంటి? జాజి పువ్వు, ఓకే, జాపత్రి, మొగ్గ, చెక్క, మిరియాలు, ఇది ఆకు, బిర్యానీ ఆకు, దగడ పువ్వు, ఇవన్నీ బిర్యానీ స్పైసెస్, జాపత్రి ఇవన్నీ. గైస్ ఇవేంటి అంటే కేరళ స్పైసెస్ అనమాట కదా మమ్మీ? అవునమ్మా. సో కేరళ స్పైసెస్ అనమాట. మీకు అన్బాక్సింగ్ వీడియో చేశాను, మీరు చూడలేదంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి లింక్. సో నెక్స్ట్ ఏంటి మమ్మీ? క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి గైస్. పన్నీరు ఏది మమ్మీ, బాగా కట్ చేసావు. బాగా ఉందా? చిన్నగా కట్ చేయమన్నాడు, సన్నగా పొడవుగా. అన్నయ్య గాయస్, మా అన్నయ్య సందీప్ శాండీ పుంజు పవర్ వైటి ఇలా చెప్పాడు అనమాట, చిన్నగా కట్ చేయ, పెద్ద పీసెస్ వేయకండి, చిన్నగా వేయండి బాగుంటాయని. సో మేము చిన్నగా కట్ చేసాం. ఇదేమో ధనియాలు, జీరా పొడి. ఓకే మమ్మీ. ఇది మొగ్గ, చెక్క, గసగసాల పొడి. ఓకే. ఇదేమో మెంతి పొడి. ఓకే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే తాజాగా అప్పటికప్పుడు తయారు చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. ఓకే. తర్వాత పచ్చి బఠానీ. తర్వాత మిల్ మేకర్. ఎస్, మిల్ మేకర్ కూడా తీసుకున్నాం మేము, నాకు ఇష్టం మిల్ మేకర్ వేస్తే. తర్వాత రైస్ మనం కడిగేసుకుని వాష్ చేసుకున్నాం అనమాట. ఓకే. వాటర్ తీసేసి ఉంచావా మమ్మీ? వాటర్ తీసేసి ఉంచాను. ఓకే. బియ్యం ఎంత తీసుకున్నాం మమ్మీ? 1/2 కిలో రైస్ తీసుకున్నాం. 1/2 కిలో వరకు తీసుకున్నాం. ఓకే. నీళ్లు వాటర్ వంపేసి మనం మూత పెట్టుకుని ఉంచుకున్నాం. ఓకే మమ్మీ. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. నీ చుట్టూ అన్ని కలర్ఫుల్ గా బాగున్నాయి సామాన్లు అన్ని. ఇప్పుడు ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేసుకుందాం. ఓకే మమ్మీ. ప్యాన్ ఆల్రెడీ హీట్ చేసాము, కింద వెలిగించాము, హీట్ అవుతుంది ఆల్రెడీ. ఇక్కడేమో ఏంటివి మిల్ మేకర్ కేమో వాటర్ వేడవుతుంది, వేడి నీళ్లు. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఓకే. 3 స్పూన్ల మమ్మీ? 2 స్పూన్ల? 3 స్పూన్లు పోసుకోవచ్చు, బిర్యానీ కదా మమ్మీ. ఓకే. గైస్ 3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేయండి. అంతే, 3 స్పూన్స్ చాలు. మా మమ్మీ ఎలా చేస్తారో చూడండి గైస్. నాకు కూడా రాదు బిర్యానీ తయారు చేయడం, ఎందుకంటే వాటర్ ఎక్కువ అయిపోవడం అలా చేస్తాను అనమాట. మనకి 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం అనుకో అమ్మా, 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఓకే. మనకి ఇంకా రైస్ ఎక్కువ అవుతుంది, ఏంటంటే వాటర్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. 1 గ్లాస్ తీసుకుంటే మనం రైస్ 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఓకే. ఎంత రానోళ్ళకైనా సరే ఈజీగా ఉంటది, ఎక్కువ అవదు తక్కువ అవదు. ఓకే మమ్మీ. ఫ్రై చేసుకుందాం పన్నీర్. ఓకే. పన్నీర్ వేగించుకుందాం. ఎస్ మమ్మీ. ముక్కలు అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. గైస్ పన్నీర్ అనేది మీరు ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే విడిపోతాయి అన్నమాట. సో ఆయిల్ ఫ్రై అయ్యాక ఒక 50% ఫ్రై అయిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ కలుపుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మాడిపోతాయి, ఇరిగిపోతాయి అన్నమాట అవి. చూసారా, అలా ఆయిల్ పట్టేలా ఉంచి ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక అప్పుడే కలుపుదాం. మళ్ళీ మనం ఇలా జాగ్రత్తగా తీసి ఇలా తిరగేద్దాం. ఓకే. ఎందుకంటే ఎక్కువ కలపకూడదు కదా. కలపకూడదు, ఎక్కువ చిన్న పీసెస్ కట్ చేసాం కాబట్టి. అవును మమ్మీ. పన్నీర్ ఇంకా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్.
అవనిద్దాం, ఇంకా ఫ్రై అవనిద్దాం. తర్వాత మిల్ మేకర్ కి వాటర్ మరిగిపోయింది, మిల్ మేకర్ వేసేసుకుందాం. ఓకే మమ్మీ. అలా వేడి నీళ్ళలో వేసి నీళ్ళల్లో దాన్ని ముంచాలన్నమాట కదా మమ్మీ? అవునమ్మా. నీళ్ళల్లో ములిగేలా అలా కలుపుకోవాలి. వాటర్ పీల్చుకుంటాయి అనమాట. ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. ఓకే మమ్మీ. వేడి నీళ్ళు అయితే చాలు, నీళ్ళు మరగక్కర్లేదు కదా మమ్మీ? మరిగిన వాటర్ లో అలా పోసేసుకోవడం, ఇంక స్టవ్ ఆన్ లో అక్కర్లేదు అంతే. పన్నీరు స్లోగా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ కదిపేయకూడదు. అంటే చిన్నగా కట్ చేసుకున్నాం కదా, మాడిపోతుంది చూసావా మమ్మీ? కలపకపోతే మాడిపోతుంది. దోరగా ఫ్రై అయింది, కొంచెం ఫ్రై అయ్యాక తీసేద్దాం. గైస్ చూసారా, ఇంకొక పట్టు అలా ఉంచుకోవాలి, ఎక్కువ కలుపుకోకూడదు. బాగుంది, బాగా రోస్ట్ అవుతున్నాయి. ఇంకా కొంచెం ఇంకా వేరే సైడ్ కూడా అలాగా క్రీమ్ కలర్ లో అయిపోవాలి మనకి, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో. అది ఇరిగిపోకుండా ఉంటాయి. అవును, స్లోగా కలుపుకోవాలి కింద నుంచి అట్టలాగా. అలా ముక్కలా ఉండాలి. కింద నుంచి మనం అట్ట ఎలా చేసుకుంటామో అంత జాగ్రత్తగా తీయాలి. ముక్కలా ఉండాలి. అది చూసారా ఫ్రెండ్స్, అది ఎంత బాగా ఫ్రై అయ్యాయో. అవును, ఒక్కసారి అవనిద్దాం. ఇంకొకసారి పక్క తీసేస్తాం. ఒక నిమిషం అవనిచ్చి తీసేద్దాం. ఓకే. ఎక్కువ బాగా కలపకూడదు అన్నమాట. కలపకూడదని చెప్పి ఇలా అంటున్నా. చూడు మమ్మీ, ఇప్పుడు తీసేసుకుందాం. ఫ్రై అయ్యి తీసేసుకుందాం మమ్మీ, బాగా ఫ్రై అయినాయి. గైస్ ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు సెపరేట్ గా వేరే ప్లేట్ లోకి తీసేసుకున్నాము. దీంతో తీసుకుందాం, ఎందుకంటే ముక్కలు అయిపోతాయి. ఏ గుడ్. వావ్, పన్నీర్ ఫ్రై అయిపోయింది. అలా సెపరేట్ గా తీసేసుకోవాలి. పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది. వేరే ప్లేట్ లోకి తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బిర్యానీకి ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే మమ్మీ. అవి ఎప్పుడు వేస్తాం మమ్మీ? అవి స్పైసెస్ ఇవి వేగిన తర్వాత అప్పుడు స్పైసెస్ వేద్దాం. ఓకే, దూరంగా ఉందమ్మా. ఎస్ మమ్మీ. ఆనియన్స్ వేసుకున్నాం, పచ్చిమిర్చి కూడా. ఎస్ మమ్మీ. ఫస్ట్ ఇవి ఫ్రై అవ్వాలి. సేమ్ పన్నీరు ఫ్రై చేసిన పాన్లోనే చేసేసుకోవచ్చు. ఇంకా అన్ని వరుసగా చేసేసుకోవడం. ఎస్ మమ్మీ. ఇది ఒకసారి ఫ్రై అయ్యాకమ్మా అవి స్పైసెస్ అన్ని వేసుకోవాలి. ఓకే మమ్మీ. అవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఓకే మమ్మీ. అప్పుడు టమాటాలు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఓకే, వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అయ్యాక అప్పుడు వేయాలి మనం స్పైసెస్. అప్పుడు వేయాలి స్పైసెస్. ఇవి వేసేసుకుందాం. ఇవి వేగాలి. ఇవి వేసేసుకోవాలి. ఎప్పుడైనా ఇంకొకప్పుడు ఇలా వేసేసుకోవాలి. ఓకే మమ్మీ. జాజి పువ్వు, ఓకే, జాపత్రి, మొగ్గలు, మిరియాలు చెక్క వేసేసుకోవాలి. ఓకే మమ్మీ. మిరియాలాగే వేసేస్తున్నామా? పౌడర్ వేసుకోవచ్చా? పౌడర్ వేసుకోవచ్చు అమ్మా. మనం మిరియాలాగా వేస్తున్నాను. ఓకే మమ్మీ. మిరియాలాగా పౌడర్ వేసుకోవచ్చు. పౌడర్ వేసుకుంటే ఇంకా మనకి అన్ని ఆహారంతో లోపలికి వెళ్ళిపోద్ది. ఇవైతే ఏరేస్తాం మళ్ళీ మనం. అవును అంతే, తీసేస్తాం. పౌడర్ అయితే మనకి ఇంతకే వెళ్తుంది, మంచిది ఆరోగ్యం. ఈసారి పౌడర్ వేస్తాను. ఓకే, బాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకుంది. ఓకే మమ్మీ. దగడ పువ్వు, ఓకే, సోంపు, జీలకర్ర, ఇది సొంపు. ఇంకోటి ఉంటది, ఏంటది? షాజీరా మమ్మీ. షాజీరా కూడా వేసారు. జీడిపప్పు వేద్దాం లాస్ట్ లో. ఓకే మమ్మీ. మాడిపోద్ది మళ్ళీ. రైస్ బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. స్లోగా ఫ్రై అవ్వాలి, మనకి కంగారు లేదు. ఫ్రై అవ్వాలి. ఎస్ మమ్మీ. అప్పుడు క్యారెట్
ఏ కలర్ఫుల్ టమాటా. ఓకే బఠానీలు ఎప్పుడు మమ్మీ? బఠానీ కూడా ఇప్పుడే వేద్దాం. ఓకే ఇవి వేసుకున్నాక బఠానీ వేద్దాం. ఓకే మమ్మీ. టమాటా ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఓకే మమ్మీ. కలర్ఫుల్ గా భలే ఉంది. ఇంకా బఠానీలు వేసాక చాలా బాగుంటుంది. ఇంకా కలర్ఫుల్ గా ఉంది. రెడ్, గ్రీన్, ఎల్లో. బఠానీ కూడా వేసేసుకున్నాం. ఓకే మమ్మీ. బఠానీ వేసేద్దాం. ఎస్ బాగుంది కలర్ఫుల్ గా. ఇప్పుడు బాగుంది. నాకు చాలా ఇష్టం వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ అంటే మా గౌరికి చాలా ఇష్టం. అన్నీ ఉండాలి. పచ్చి బఠానీ ఉండాలి, జీడిపప్పు, అన్నీ ఉండాలి. వెజిటబుల్స్ అన్నీ వేయాలి. ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలా మమ్మీ? ఫ్రై అవ్వాలి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే మమ్మీ. 2 వెల్లుల్లిపాయలు పెద్ద పెద్దవి 2. ఓకే. ఇంత అల్లం ముక్క 25 గ్రాములు అల్లం ముక్క మిక్సీ పట్టేసామన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. ఏది మమ్మీ? వేసే. బాగుంది గైస్, చూసారా? హోమ్ మేడ్ అన్నమాట. ఎప్పుడు కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అన్ని రోజులు వాడకూడదట డాక్టర్స్ చెప్తున్నారు. అవును. ఇది మనం ఫ్రెష్ గా ఆడుకుని అలా చేసుకోవడం చాలా మంచిది. ఏముంది 5 నిమిషాలు. ఇది 5 నిమిషాలు కట్ చేసేసి అలా మిక్సీ పట్టేయచ్చు. అవును. ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఒక 5 minutes ఫ్రై అవ్వాలి కదా మమ్మీ? వాసన రాకుండా అలా ఫ్రై అవ్వాలి. ఆయిల్ సరిపోద్ది కదా మమ్మీ? సరిపోద్ది. అంటే పన్నీర్ లో ఉండిపోయింది కదా, ఆయిల్ కొంచెం పోద్దాం. ఓకే మమ్మీ. కొంచెం పోద్దాం లైట్ గా. మళ్ళీ ఎక్కువ అయిపోద్ది ఆయిల్. ఎక్కువైపోయినా బాగోదు. చాలు మమ్మీ. అంటే పన్నీర్ లో ఉండిపోయింది ఆయిల్. అంత ఆయిల్ అవసరం లేదు కదా మమ్మీ? అవునమ్మా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం మగ్గాలని చెప్పి. అంతే, మగ్గాలని. బాగా కలుపుకుంటూ ఫ్రై అవనిద్దాం 5 minutes. అలా ఫ్రై అవనిద్దాం. ఓకే మమ్మీ. జీరా, ధనియాల పౌడరు, ఓకే, చెక్క, మొగ్గ, గసగసాలాడిన మసాలా పౌడర్, తర్వాత మెంతి, కస్తూరి మేతి. కస్తూరి మేతి. ఓకే మమ్మీ. 3 కూడా వేసేసుకున్నాం. ఓకే మమ్మీ. కస్తూరి మేతి లాస్ట్ వేసుకొచ్చి ఈ మసాలాలు వేసేద్దాం. ఓకే మమ్మీ. స్మెల్ బాగుంది. బాగుంది స్మెల్ చాలా. మమ్మీ మసాలాలు ఇంకా మసాలాలు వేసావు కదా, అవన్నీ కూడా హోమ్ మేడ్ కదా మమ్మీ? అన్ని కూడా ఇంట్లో తయారు. ఫ్రై చేసి పొడిని చేసావా మామూలుగా చేసావా? మామూలుగా చేశాను, ఫ్రై చేయలేదు. ఎందుకంటే ఇన్స్టెంట్ గా ఇప్పుడే కదా ఆడేవు. మసాలా పొడి ఫ్రై చేయలేదు. ధనియాలు, జీరా పౌడర్ నిన్న చేశాను అది. ఓకే మమ్మీ. అది బాగుంటది మమ్మీ, ఫ్రెష్ గానే ఉంటది అది. అంటే ఇది కొద్దిగా ఉంది సరిపోదని చెప్పి మళ్ళీ మసాలా పొడి తయారు చేశాను. ఓకే. ఇప్పుడు జీడిపప్పు వేసేసుకున్నాం. ఓకే మమ్మీ. జీడిపప్పు వేసేసుకున్నాం. ఓకే. జీడిపప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంట తగ్గిద్దాం. కింద అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అవును మేడం. అడుగు అంటే చిన్న మంట పెట్టుకోవాలి. చిన్న మంట పెట్టుకోవాలి. ఇంకా నూనె కూడా అవసరం లేదు, పోయకూడదు. ఇంకా ఫ్రై అవుతుంది స్లోగా. మనం ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి వేసేటప్పుడు అడుగంటుతుంది. అవును, జాగ్రత్తగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఓకే. చూసావా మమ్మీ అంత కలర్ఫుల్ గా బాగుంది. స్మెల్ బాగుంది మమ్మీ, బాగా వస్తుంది స్మెల్, గుమ్మగుమ్మలు వస్తుంది. గైస్ చూసారా? మనం కడిగి వార్చినటువంటి బియ్యం. ఓకే, కడిగేసి వార్చేసుకున్నాం. 2 సార్లు కడిగి వార్చుకున్న బియ్యం. ఓకే మమ్మీ. ఇప్పుడు మనం రైస్ వేసేసుకున్నాం. ఓకే. చూసారా ఎలా ఉన్నాయో బియ్యం? పొడి పొడిగా ఉన్నాయి. అలా కడిగి పక్కన పెట్టుకోవాలి. చూసారా గైస్? 400 గ్రాములు ఉంటాయి కదా మమ్మీ? 6 kg ఉండవు కదా? ఉంటాయా? 6 kg ఉంటాయి మమ్మీ. 6 kg గైస్. ఇది ఏంటంటే బిర్యానీ రైస్ కాదు కదా మమ్మీ, గిద్ద మైసూర్ బియ్యం. గిద్ద మైసూర్ ఇవి మేము ఇంట్లో ఇవే తింటాం అనమాట. పొడవే రైస్ ఉంది అంటే ఇంకా అది కలపలేదు ఇందులో. వద్దు, మేము ఇలాగే చేసుకుంటాం. అంటే ఈ రైసే చేస్తున్నానని చెప్పి మళ్ళీ వాటర్ అయ్యానా మళ్ళీ తక్కువ అవుతాయేమో అని డాడీయే చేస్తారు దాంతో. అవును, డాడీ చేస్తే కుకింగ్ బిర్యానీ అప్పుడు
పొడవ బియ్యం వాడతారు. ఆ రైస్ వాడతారు, బాస్మతి రైస్. కలుపుకోవాలి ఒకసారి, జాగ్రత్తగా కలుపుకోవాలి, బియ్యం ఒలిగిపోతాయి. అవును మమ్మీ. సరిపోద్ది కదా మమ్మీ పాను? సరిపోద్దాం, కొంచెం మంట పెంచుకుందాం. ఓకే. రైస్ ఈ మిశ్రమంలో ఒకసారి యాగనిద్దాం, బాగుంటుంది. ఓకే మమ్మీ. చాలా కష్టపడి కలుపుతున్నాం. అడుగంటుతుంది కదా మమ్మీ. అవును మమ్మీ, జాగ్రత్తగా కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టావా? మీడియం పెట్టి కొంచెం పెంచాను. ఓకే. అంటే రైస్ పోసాం కదా. అవునవును. రైస్ చూసారా అలా కలుపుకోవాలన్నమాట కేర్ఫుల్ గా. అంటే గట్టిగా కలిపితే కింద ఒలిగిపోతున్నాయి. అవును, అందుకు నెమ్మదిగా అలా అనాలి, బలంగా నొక్కి అలా తీయాలి, కింద నుంచి పైకి కలుపుకోవాలి. ఇప్పుడు వేగినాయి. ఇప్పుడు రైస్, ఇప్పుడు ఇది కస్తూరి మేతి. ఓకే మమ్మీ. పన్నీరు. ఎస్. ఎన్ని కావాలో అన్నీ, ఎక్కువ అవసరం లేదు. పన్నీరు ఇప్పుడు కలుపుకుందాం. మిల్ మేకర్ కూడా వేసేద్దాం. ఓకే మమ్మీ. మంట తగ్గిస్తాను. ఓకే మమ్మీ. అలా వాటర్లోంచి తీసేసి వేసుకోవాలి. ఈ వాటర్ మనం వాడేయచ్చు, రైస్ లోకి వాడచ్చమ్మా. అవును మమ్మీ. ఇప్పుడు వాటర్ పోస్తాం కదా, దానికి వాడేయచ్చు. ఓకే. బాలే ఉన్నాయి బాల్స్ లా మిల్ మేకర్ వాడచ్చు, లేకపోతే మామూలు వాటర్ పోసుకోవచ్చు, మన ఇష్టం. ఇవి పోసేద్దాం, మంచి కదా. మంచి. అలా మిల్ మేకర్ మొత్తం మనం వేసేసుకోవాలి. గైస్ చూసారా, చాలా రకాలు వేసాము. మిల్ మేకర్, పన్నీరు, వెజిటేబుల్స్, జీడిపప్పు. అదిగో పన్నీరు చూడమా ఎలా ఉందో, బాగుంది. సో ఇలా గైస్ పన్నీరు, మన ఏంటి మమ్మీ మిల్ మేకర్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుని ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఓకే మమ్మీ. మనం దేంతో అయితే తీసుకున్నామో రైస్, దాంతో వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ ఇవి పోసే మమ్మీ. ఎన్ని 2 లోటాలు రైస్ కదా? 2 లోటాలన్నర రైస్ తీసుకున్నాం కాబట్టి లోటాకి 2 చొప్పున మమ్మీ. 1 పోయి 2 మమ్మీ. ఓకే. 2. ఓకే. ఇంకొకటా? ఒక లోటాకి 2 పోసాం. ఓకే. ఇంకో 3 లోటాలు. అంటే ఏంటంటే 3 లోటాలు అంటే ఈ రైస్ కి కొంచెం వాటర్ తక్కువ పడుతుంది. ఓకే. ఈ బిర్యానీ రైస్ కొంచెం వాటర్ తగ్గించుకోవాలి. ఇప్పుడు 3 పోసాను. 3 4 పావా? 4 చాలా. 2 లోటాలకి 4 లోటాలు వాటర్ పోసాను. ఓకే. ఇప్పుడు ఇక్కడికి రైస్ పోసాను, ఇంకోటి ఇక్కడికి పోసాను, సగమే పోస్తాను. ఎందుకంటే ఈ రైస్ కి పెద్దగా వాటర్ పట్టదు. అలాగే సరిపోతాయా? మళ్ళీ ముద్ద అయిపోతుంది, తక్కువ చూడు. చాలు. అంటే మిల్ మేకర్ వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా, మిల్ మేకర్ లో వాటర్ ఉన్నాయి, వెజిటేబుల్స్ లో కూడా. ఇవి చాలు. మళ్ళీ ముద్ద అయిపోతుంది. రైస్ ని బట్టి మనం పోసుకోవాలి. ఈ రైస్ కొంచెం తక్కువ వాటర్ పడుతుంది. కలుపుకోవాలి ఒకసారి. ఓకే. వాటర్ పోసాక ఒకసారి అన్ని మిక్స్ అయ్యేలా అలా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఓకే. ఫైనల్ కొత్తిమీర మమ్మీ. సాల్ట్ వేసుకోవాలి, కొత్తిమీర వేసేసి సాల్ట్ వేస్తాను. ఓకే. కొత్తిమీర. ఓకే మమ్మీ. వావ్. కొత్తిమీర వేసాక కూడా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేయాలి కదా మమ్మీ? సాల్ట్ వేయాలి. కలిపేస్తే పన్నీర్ ముక్కలు ఇరిగిపోతాయి. ఓకే. ఎక్కువ. ఇప్పుడు కళ్ళుప్పు వేసేసుకుందాం. 2 స్పూన్లు. చూడు మమ్మీ, ఎక్కువైపోతే తినలేం. ఒకసారి కలుపుకుని టేస్ట్ చూసి అప్పుడు విజిల్స్ పెట్టుకుందాం. ఓకే. తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైతే తినలేం. ఉప్పు ఎక్కువైపోతాయి. అలా ఒకసారి ఉప్పు కరిగే వరకు 2 సార్లు కలుపుకోవాలి. కలిపి అప్పుడు టేస్ట్ చూద్దాం. ఓకే. అప్పుడు విజిల్స్ పెట్టుకుందాం. ఓకే.
బాగుంది మమ్మీ, బాగుందమ్మా. బాగా గుమ్మగుమ్మల స్మెల్ వస్తుంది. మా గౌరీకి ఇష్టమైన వెజిటబుల్ పన్నీర్ వెజిటబుల్ బిర్యానీ. ఎస్, కొంచెం టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూడు. కాలుతుంది, వేడి వచ్చేస్తుంది మా మమ్మీకి. చూసారా చెమటలు? ఉప్పు సరిపోయింది ఫ్రెండ్స్. సరిపోయిందా? ఓకే గైస్, సాల్ట్ అవి సరిపోయినాయి. ఇంకా విజిల్స్ పెట్టేసుకోవడమేనా మమ్మీ? విజిల్స్ పెట్టేసుకోవడం. అన్నీ వేస్తాం కదా. ఒకసారి చూస్తాను మళ్ళీ. ఓకే, అన్ని సరిపోయినాయి, ఉప్పు అన్ని సరిపోయినాయి ఫ్రెండ్స్. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం. ఇప్పుడు మనం కుకింగ్ చేసుకోండి. 2 విజిల్స్ వస్తే మనకి రెడీ అయిపోతుంది. ఓకే, రైస్ని బట్టి మనం 1 విజిల్ కూడా పెట్టుకోవచ్చు తక్కువ రైస్ ఉంటే. ఓకే అమ్మా, పెట్టేస్తున్నాను. పెట్టే మమ్మీ. ఫ్లేమ్ ఎంత? చిన్న మంట, ఒకసారి వేడయ్యే వరకు ఉంచి తర్వాత తగ్గిందాం. ఓకే, వేడయ్యే వరకు హై పెట్టుకోవాలి. హై పెట్టుకుని తర్వాత తగ్గించు. తర్వాత మీడియం పెట్టుకోవాలి, మధ్యస్థంగా పెట్టుకోవాలి మంట. సో విజిల్స్ రానిద్దాం. 2 విజిల్స్ కదా మమ్మీ? అవునమ్మా. ఓకే ఓకే, డన్. విజిల్స్ అయిపోయినాయి, తీద్దాం. అయిపోయింది. చూసారా, పన్నీర్ వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా అన్నం, పన్నీర్ వెజిటబుల్స్. చూసారా, రైస్ అనేది బాగా కుక్ అయింది మమ్మీ. కరెక్ట్గా పోసావు, కరెక్ట్గా కుక్ అయింది మమ్మీ. ఎందుకంటే ఈ రైస్ కి కొంచెం వాటర్ తక్కువ పడుద్ది. అవును, అందుకనే తగ్గించాను కొద్దిగా. బాగుంది, చాలా బాగుంది గైస్. చూసారా, అంత బాగా కుక్ అయింది. వడ్డించానా మమ్మీ నీకు? ఎస్ మమ్మీ. బిర్యానీ, మా మమ్మీకి బిర్యానీ వడ్డించేస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరికి కూడా వడ్డించేస్తాను. గైస్ చూసారా, బిర్యానీ చాలా బాగా కుదిరింది కదా. చూడండి, రైస్ కూడా మనకి పలుకు కూడా బాగా వచ్చింది, వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయ్యాయి. కరెక్ట్ గా వేసావు మమ్మీ. మన పాన్కి వాటర్ అది బాగుందా? టేస్ట్ చేసి చూడు ఎలా ఉంది. వావ్, బాగుందా? నీట్ గా సాల్ట్ అయి సరిపోయినాయి కదా, అన్ని సరిపోయినాయి. సూపర్ గైస్, చాలా బాగా వచ్చింది. చాలా బాగా గైస్, ఇదన్నమాట వెజిటేబుల్ బిర్యానీ. మా మమ్మీ చేసిన వెజిటేబుల్ బిర్యానీ రెసిపీ అయితే చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. నాకైతే నోరు ఊరిపోతుంది. సో ఇవాళ లంచ్లోకి అనమాట. సో వీకెండ్ స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ. సో గైస్, మీకైతే మా వెజిటేబుల్ బిర్యానీ రెసిపీ చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసేసారనమాట. సో హాఫ్ అన్ అవర్లో అయిపోద్దాం మమ్మీ మొత్తం. అంతే, అన్ని మనం కట్ చేసేసుకుని అన్ని ఇక్కడ పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్ అయిపోద్ది అనమాట. 2 విజిల్స్. సో గాయ్స్, ఇదన్నమాట ఈ రోజు వీడియోలో మేము మీ ముందు తీసుకొచ్చిన వీకెండ్ స్పెషల్ పన్నీర్ వెజిటబుల్ బిర్యానీ. మీకైతే చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సత్యగారి బ్లాగ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకైతే వచ్చేస్తాము. Till then, keep watching our videos. Have a nice day. Bye bye. ఇదిగో బిర్యానీ.